హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ కోసం లవ్ స్టోరీస్ బై ప్రియా అని స్పాటిఫైలో సెర్చ్ చేసి చూడండి. క్షమించండి, మా 4 కుటుంబాల మీద ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్ల ఆకాశం తల వంచి మా ఇంట్లో అడుగు పెట్టిందని, మా పిల్ల ఇష్టపడిందని 3 నెలలకే ముగిసిపోయే జీవితంలోకి దాన్ని పంపలేము అని చేతులు జోడించారు. తన్నుకొస్తున్న దుఃఖానికి కొంగడ్డు పెట్టుకొని ఆపుకుంటున్న మానస గారి దగ్గరికి తీసుకొని మరలా సవాల్ విసురుతున్న కాలానికి తల వంచి నిరాశ నిస్పృహల మధ్య ఆ ఇంటి గుమ్మం దాటారు జయదేవ్. ఇంటి దాకా వెళ్లి అవమానపడిన దానికి రాజ్కి ఇక కళ్యాణ యోగం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్న మానస గారి కన్నపేగు ఆవేదన అంత ఇంత కాదు. మానస, మనం ఆశపడడంలో మన స్వార్థం ఉంది, వాళ్ళు కాదనడంలో వాళ్ల బిడ్డ భవిష్యత్తు ఉంది. మనసుకు తీసుకొని ఇలా ఏడుస్తూ ఉంటే అన్నీ మారిపోతాయా అని సముదాయిస్తున్నారు జయదేవ్. ఏం మాట్లాడుతున్నారండి? వాడికి పెళ్ళైతే మార్పు కనిపిస్తుందని ఆచార్య గారు చెప్పింది మర్చిపోయారా అని బాధపడుతున్న మానస గారి కన్నీళ్లు ఆగడం లేదు. ఇష్టపడుతున్నానంది, ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటానని అంత ఉత్సాహంగా చెప్పిన పిల్ల వాళ్ళ మేనమామ గదమాయించగానే అడ్డు తప్పుకుంది. అదే నా ప్రేమంటే? ఇంతటి దానికి అంత హడావిడి చేసి మనల్ని పరిగెత్తించడం ఎందుకు? వాళ్ళ అమ్మ నాన్న కూడా మండపంలో ఎన్ని చెప్పారు, అన్ని వదిలేసి ఆయన ఒక్క మాట అనగానే సైలెంట్ గా పక్కకు తప్పుకున్నారు. మన వాడి చెయ్యి అందుకొని మన ఇంట్లో కాలు పెట్టిన పిల్ల మన పిల్ల కాదా? చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల భవిష్యత్తు అగాధంలోకి తోస్తామా? తన గురించి మనం ఆలోచించమా? ఏమో, ఆచార్య గారు అన్నట్టు కళ్యాణంతో అంతా మారిపోతుందేమో. మన కళ్ళ ముందే చిలక గోరింకల్లా సంతోషంగా ఉంటారేమో. అది ఆలోచించకుండా అంత నిష్ఠూరంగా ఎలా మాట్లాడతారండి అని నిరాశపడిన మనసుతో ఉక్రోషంగా ముక్కేగ పీలుస్తూ ఉన్నారు మానస. భవిష్యత్తు గురించిన ఆశతో మనం ఎదురు చూస్తున్నాం. ప్రశ్నార్థకమైన ఆ భవిష్యత్తులో భయపడుతూ బ్రతకవలసిన అవసరం వాళ్ళకి లేదు అని మానస గారిని ఓదారుస్తూనే డ్రైవర్ని కారు గుడికి తిప్పమని చెప్పారు జయదేవ్. ఇప్పుడు ఆవిడ కుదుటపడి ప్రశాంతత పొందే ప్లేస్ అది ఒక్కటే కనుక టెంపుల్ రావడంతో మానస గారిని లోపలికి తీసుకువెళ్లారు జయదేవ్. చీకటిని తరుముతున్న దీపాల మధ్య తేజవంతంగా దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకొని ప్రశాంతంగా టెంపుల్ ఆవరణలో ఓ పక్కన కూర్చున్నారు మానస జయదేవ్ ఇద్దరు. తదేకంగా ఆలయ గోపురాన్ని చూస్తున్న మానస గారి కళ్ళు నీటి కుండల్లా మారుతూ ఉంటే, నా కొడుకు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించక స్వామి. ఏమంత జీవితం చూశాడని నా కొడుకుకి చింత పెద్ద శిక్ష వేశావు? ఎందుకు ఎటువంటి పరీక్ష పెట్టావో నాకు తెలియదు. కానీ తల్లిగా నా ఆవేదన అర్థం చేసుకొని నా కోరిక మన్నించి నా కొడుకు బ్రతుకులో కాంతిని ప్రసాదించు అని ఆగని కన్నీళ్లతో అల్లాడిపోతున్న తల్లి మనసుతో ఆ భగవంతుడిని అర్థిస్తూనే ఉన్నారు మానస. యుఎస్ సూర్యుడు ఇంకా ఆకాశానికి చేరని చీకటితో ఊసులాడుతూ ఉన్న అమెరికా ఖండం ఫ్లోర్ మీద వెచ్చగా సహస్రం చుట్టుకుని నిద్రపోతున్నాడు రాజ్. స్వచ్ఛమైన నవ్వుతో భూమికి నొప్పి పుడుతుందేమో అని శుద్ధిమెత్తని అడుగులతో వయ్యారంగా నడుస్తున్న హంస నడకల సహస్ర రూపం అలా రాజ్ కళ్ళలో కదలాడుతూ ఉంది. ఆ రొమాంటిక్ డ్రీమ్స్ ని డిస్టర్బ్ చేస్తూ తనకు పరిచయం ఉన్న సౌండ్ లీలగా చెవులకు వినిపిస్తూ ఉంటే అతి కష్టంగా నిద్రమత్తుతోనే ఆ సౌండ్ వినడానికి ట్రై చేస్తున్న రాజ్కి అది సెక్యూరిటీ అలర్ట్ అని బ్రెయిన్ కి రీచ్ అవడమే టక్కున కళ్ళు తెరిచాడు. సోఫాలో ఉన్న ల్యాప్టాప్ నుంచి వస్తోంది బీప్ సౌండ్. తన వరకు అలర్ట్ వచ్చింది అంటే సిచ్యువేషన్ వర్స్ట్ అని అర్థం. బాడీ అండ్ మైండ్ ని అలర్ట్ చేస్తున్న రాజ్ కనుబొమ్మలు ఆలోచనతో ముడిపడ్డాయి. తన చేతుల్లో గువ్వ పిట్టలా ఒదిగిపోయిన సహస్రాన్ని చూశాడు. లైట్ గా ఉబ్బి ఉన్న కళ్ళు అప్పుడే నిద్రలోకి వెళ్ళిందని తెలుపుతూ ఉంటే తన స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా వదిలిన రాజ్ ఒక్కడుగులో సోఫా దగ్గరికి చేరి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. స్క్రీన్ మీద రెడ్ మార్క్ డేంజర్ అలర్ట్ చూడడమే స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ తీసుకుని ఆన్ చేసి క్యాథరిన్ కి కాల్ చేశాడు. సార్, మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు అని తనున్న సిచ్యువేషన్ లో చాలా సీరియస్ గా అడిగింది క్యాథరిన్. వాట్స్ ద డ్యామేజ్ పొజిషన్ అని సీరియస్ గా ప్రశ్నిస్తూనే ల్యాప్టాప్ పక్కన పడేసి ఫాస్ట్ గా దొరికిన డ్రెస్ ఒంటికి తగిలించుకున్నాడు రాజ్. ఎవ్రీథింగ్ సార్. ఒక్క మాటలో క్యాథరిన్ చెప్పిన సిచ్యువేషన్ కి రాజ్ కాళ్ళ కింద ఫ్లోర్ షేక్ అయిన ఫీలింగ్.
క్షణకాలం అలా చలనం లేనివాడిలా స్తంభించిపోయిన రాజ్ బలంగా ఊపిరి తీసుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి క్యాథరిన్ చెప్పేది వింటూనే సహస్ర వైపు చూస్తున్నాడు. తను వదలడంతో వానపాములా ఒళ్ళు సాగ తీసుకొని తేలికపడ్డ శరీరంతో మళ్ళీ అత్తిపత్తి పువ్వులా నెమ్మదిగా ముడుచుకుపోతోంది. డీప్ స్లీప్ లో ప్రశాంతంగా ఉంది తన వదనం. స్వేచ్ఛ దొరికిన శరీరాన్ని కంఫర్ట్ గా సెట్ చేసుకుంటున్న తన బాడీ మూమెంట్స్ తెలియని రిలాక్సేషన్ ఇస్తూ ఉంటే బ్రెయిన్ ని రీఫ్రెష్ చేసి నెక్స్ట్ స్టెప్ గురించి సాన పెడుతూ సహస్ర దగ్గరికి వచ్చాడు రాజ్. ప్రెసెంట్ ప్రాజెక్ట్ పొజిషన్ ఏంటో తెలియదు. ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ క్రాష్ అయింది. డేటా ఎనలైజ్ చేయాలన్నా ప్రాజెక్ట్ చెక్ చేయాలన్నా ఫస్ట్ సిస్టమ్స్ మనకు రెస్పాండ్ అవ్వాలి. మన టీం 2 hours నుంచి ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు సార్. బట్ నో యూస్. విత్ ఇన్ అవర్స్ లో సర్వర్స్ మన కంట్రోల్లోకి రాకపోతే వీ హ్యావ్ నో చాయిస్ సార్. ఎంటైర్ కంపెనీ కొలాప్స్ అయిపోతుంది అని చెప్తున్న క్యాథరిన్ గొంతులో కంగారుతో కూడిన భయం, టెన్షన్. దానిని మేనేజ్ చేయలేని పీక్ మూమెంట్స్ లో వణికిపోతోంది తన గొంతు. అంతా వింటూనే సహస్ర దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్న రాజ్ తన ఫోర్ హెడ్ మీద జస్ట్ అలా పెదవులద్ది కడిగిన ముత్యమల్లే స్వచ్ఛంగా కనిపిస్తున్న హంసపాప ముఖాన్ని క్షణకాలం అలా చూసి లేచి ఫాస్ట్ గా ల్యాప్టాప్ తీసుకుని స్టార్ట్ అయ్యాడు. డోంట్ వేస్ట్ టైం, ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఎక్స్పర్ట్ టెక్నికల్ టీమ్ ని హైర్ చేయండి, డూ ఇట్ ఫాస్ట్ అని కేథరిన్ కి ఆర్డర్ పాస్ చేసి కంపెనీ డ్రైవర్ కోసం టైం వేస్ట్ చేయకుండా హోటల్ క్యాబ్ లో తన సిస్టమ్ ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తూ కంపెనీకి రీచ్ అయ్యాడు రాజ్. కంపెనీకి వచ్చేసరికి సిచ్యుయేషన్ మీద ఫుల్ క్లారిటీ వచ్చిన రాజ్కు చెమటలు పట్టిన టెన్షన్తో ఎదురొచ్చింది క్యాథరిన్. అందరి పరిస్థితి అలాగే ఉంది. ఎవరు ఎందుకు పరిగెడుతున్నారో కూడా తెలియని కంగారు టెన్షన్ అందరిలో. టెక్నికల్ టీమ్ ఆన్ ద వే సార్ అని చెప్పి తన సైడ్ నుంచి ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగానే వేగంగా ఇద్దరు క్యాబిన్ కి రీచ్ అయ్యారు. తన సిస్టమ్ కూడా రెస్పాండ్ కావటం లేదు అని చెప్పి మీ సిస్టమ్ రెస్పాండ్ అవుతుందా సార్ అని అడిగింది క్యాథరిన్ ఏదైనా ఛాన్స్ ఉందేమోనన్న ఆశతో. ల్యాప్టాప్ కి ఛార్జర్ కనెక్ట్ చేస్తూ నో అని చెప్పిన రాజ్ ఆన్సర్ కి కంప్లీట్ గా హోప్ లాస్ అవ్వడంతో క్యాథరిన్ కళ్ళల్లో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. ఎనీ న్యూస్ ఫ్రమ్ ఇండియా అని అడిగితే లేదు సార్ అని చెప్తున్న క్యాథరిన్ కి నోట మాట రావటం లేదు. భయపడిపోతోంది తను. తన లైఫ్ ఈ రోజు ఎంత గొప్పగా ఉంది అంటే కంప్లీట్ గా దానికి కారణం రాజ్. అటువంటి రాజ్ కంపెనీలో ఇంత పెద్ద ప్రాబ్లం బయటకి న్యూస్ లీక్ అయిన మరుక్షణం అన్ని విధాలుగా కంపెనీ కొలాక్స్ అయిపోతుంది. ఆ ఊహకి భయపడి వణికిపోతున్న క్యాథరిన్ కన్నీళ్లకు ఇరిటేట్ గా ఫీల్ అవుతూ యు జస్ట్ రిలాక్స్ క్యాథీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, ఇండియా కాల్స్ అటెండ్ చేయి అని కాన్ఫిడెంట్ గా చెప్పిన రాజ్లో ఎటువంటి టెన్షన్ లేదు. తనని క్యాబిన్ లోనే ఉండమని చెప్పి టెక్నికల్ టీమ్ ఇస్ హియర్ సార్ అని వచ్చి చెప్పిన బ్రాంచ్ హెడ్ తో కలిసి తనే రంగంలోకి దిగాడు. రాజ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తెలిసినా కూడా టెక్నాలజీ సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేని సిచ్యువేషన్ కి హెల్ప్ చేయమని జీసస్ కి ప్రే చేస్తూ క్యాబిన్ లోనే ఉండిపోయింది క్యాథరిన్. మార్నింగ్ 9 o'clock నిద్రమ్మ వడిలో నుంచి నెమ్మదిగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చుంది సహస్ర. కామ్గా ఉన్న రూమ్ మొత్తం నిద్ర కళ్ళతో స్కాన్ చేసినా రాజ్ కనిపించకపోవడంతో వెళ్ళిపోయాడా అనుకుంటున్న డౌట్తో లేచి వెళ్లి వాష్రూమ్ చెక్ చేసింది. లోపల బయట ఎక్కడ బల్బు బాబు ఆనవాళ్లు లేకపోయేసరికి వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న ఉత్సాహంతో ఎగిరి గంతేసిన సహస్ర ఫస్ట్ నీడ్స్ ఫినిష్ చేసుకుని బాల్కనీలోకి వచ్చి వెదర్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు గడిపింది. అరగంట గడిచేలోపే బోర్ ఫీలింగ్ మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉండడంతో బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకుని ప్రశాంతంగా తిందామనుకుంటూ లోపలికి వచ్చిన తనకి ల్యాండ్ ఫోన్ దగ్గర గుడ్ మార్నింగ్ అని రాజ్ పెట్టిన మెసేజ్ స్లిప్ కనిపించడంతో తెలియకుండానే మనసు కేరింతలు కొట్టింది. వీడు లేకపోతే నాకు అన్ని మార్నింగ్స్ గుడ్ మార్నింగ్సే అని ఫీల్ని యాక్సెప్ట్ చేసేలోపే బాబు మీద కోపంతో మూతి ముడుచుకొని ఫుడ్ ఆర్డర్ చేయడానికి రిసీవర్ చేతిలోకి తీసుకున్న మైండ్కి పెద్ద క్వశ్చన్ మార్క్. ఏం ఆర్డర్ చెప్పాలి అని. ఛ, తెలియని ప్లేస్లో వదిలేసి వెళ్ళాడు అని రిసీవర్ పెట్టేసి రాజ్ని తిట్టుకుంటూ వాటర్ డ్రై అయిన బెడ్ మీద బ్లాంకెట్ సెట్ చేసే పని పెట్టుకుంది. దీపక్ కాల్ చేయడంతో హుటాహుటిన కంపెనీకి రీచ్ అయింది ప్రీతి. సేమ్ ప్రాబ్లం, సిస్టమ్స్ అన్నీ క్రాష్ అయ్యాయి. ఏ ఒక్కటి రెస్పాండ్ అవ్వడం లేదు. అది వినడమే కొయ్యబారిపోయింది. టెక్నికల్ టీమ్ హెడ్స్ వస్తున్నారు మేడం, మీరు రాజ్ సార్కి కాల్ చేయండి అని షాక్లో స్టక్ అయిన ప్రీతిని నెమ్మదిగా షోల్డర్ పట్టి కదపడంతో సెన్సెస్ తెలుసుకుంటూ ఫాస్ట్గా రాజ్ ఛాంబర్లోకి పరుగు తీసింది.
జయదేవ్ సార్కి ఇన్ఫర్మేషన్ అని దీపక్ అడిగితే, నో దీపక్, అంకుల్ని డిస్టర్బ్ చేయొద్దు, మనం హ్యాండిల్ చేయడానికి చూద్దాం, ప్రాబ్లం బయటకి స్ప్రెడ్ అవ్వకుండా చూడు అని టిప్స్ ఇస్తూనే మెయిన్ సిస్టమ్ ఓపెన్ చేసి చెక్ చేసిన ప్రీతి వెంటనే రాజ్కి కాల్ చేసింది. టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు ప్రీతి. వన్స్ మెయిన్ సిస్టమ్ రెస్పాండ్ అయితేనే డేటా సెక్యూరిటీ తెలుస్తుంది. ఈ విషయం బయటకు వెళ్ళకూడదు. నెక్స్ట్ 6 అవర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. క్లయింట్ గోల్స్ అటెండ్ అవ్వడానికి ఇమీడియట్ గా స్పెషల్ టీమ్ ని అరేంజ్ చేయి అని ప్రెజెంట్ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయడానికి అవసరమైన అన్ని స్టెప్స్ చెప్పాడు రాజ్. తను చెప్పినట్టే దీపక్ హెల్ప్ తో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తోంది ప్రీతి. కాళ్లకు చక్రాలు కట్టుకొని పరిగెడుతున్నారు అందరూ. టెక్నికల్ టీం చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు యుఎస్ హోటల్ రూమ్ లో. మరో గంట ఆ పని ఈ పని అని టైం నడిపించిన హంస పాపకి నిమిషం నిమిషం ఎక్కువైపోతున్న ఒంటరి ఫీలింగ్. ముడుచుకొని మళ్ళీ బెడ్ మీద అడ్డంగా పడుకుంది. వెంటే ఉంటే క్షణం కూడా ఊపిరి తీసుకొనివ్వడు. గ్యాప్ లేకుండా వేధించుకు తింటాడు. ఇలా చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడు అని ప్రశ్నించుకుంటూనే నిమిషాలు లెక్క పెడుతున్న తనకి మళ్ళీ భయపెట్టడానికి వదిలేసి వెళ్ళాడా అని డౌట్ రాగానే అదిరిపడి లేచి కూర్చుంది. భయంతో కళ్ళు పెద్దవయ్యాయి. టెన్షన్తో హార్ట్ బీట్ రైజ్ అయింది. వదిలేశాడా అని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించుకున్న మనసుకి, నువ్వు చస్తానంటేనే వదలని వాడు ఇప్పుడు ఎందుకు వదిలేస్తాడు అని బుర్ర స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తూ ఉంటే, ఖచ్చితంగా అలా వదలడు, కానీ భయపెట్టడానికి వదిలేశాడేమో, ఈ డే మొత్తం నేను ఇలా ఒంటరిగా ఉండాలా అనుకోగానే తెలియని అలజడితో మనసు చక్రాలు కట్టుకొని మరీ టెన్షన్ ట్రైన్ ఎక్కి కూర్చుంది. లేదు లేదు, ఇలా నా వల్ల కాదు అని కంగారుగా మెడలోని చైన్ చేతిలోకి తీసుకొని అందులో రాజ్ని చూస్తూ ఏదో ఒకటి చేసి నేను అర్జెంటుగా నా దగ్గరికి రప్పించాలి అని ఫిక్స్ అయిన పాప ఉరుకుల మీద కిందకు వచ్చింది. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చూసి స్టాఫ్లో ఒకడు, సార్ మీకు ఫోన్ అని తీసుకొచ్చి రాజ్కి ఇచ్చాడు. ప్రెసెంట్ ఉన్న క్రిటికల్ కండిషన్లో లోకల్ నెంబర్ నుంచి కాల్ కావడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో అని లోపే రాజ్ అని అటు నుంచి తీయగా వినిపించిన మృదు స్వరానికి హంస అనుకుంటూ ఫోర్ హెడ్ మీద వేళ్లు నిలిపిన రాజ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తూ ఉన్న ఆ క్యాబిన్ నుంచి బయటకు నడిచాడు. రెస్పాన్స్ లేని సైలెన్స్ కి హలో ఉన్నావా అని అడుగుతున్న హంస గొంతులో తడబడి, మీ ఊర్లో ఫోన్లో కూడా ఉంటారా పాప అన్న బాబు వెటకారం. ముక్కు ముడిచి మూతి బిగించిన సహస్ర, అది నీకే తెలియాలి, నాకన్నా ముందే పుట్టావుగా అదే ఊర్లో అని ఎతిమతంగా రిప్లై ఇచ్చింది ఉడుక్కుంటూ. పర్వాలేదు, అలర్ట్గానే ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇస్తున్న బాబు నవ్వుకి, అందుకే వదిలేసి వెళ్ళావా అని సీరియస్గా పాయింట్ చేసింది సహస్ర. వదిలేసి వెళ్ళడం ఏంటి అని అర్థం కాక అడిగిన రాజ్ ఇరిటేషన్కి, నేనిక్కడ ఒక్కదాన్నే ఉన్నా, నువ్వు నాతో లేవు అంటే వదిలేసినట్టేగా అని రెట్టించింది. ఏయ్, నీ పీత బుర్రతో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు, నేను చచ్చేదాకా నీకు అంత ఫ్రీడమ్ ఉండదు అని సీరియస్గా హెచ్చరించిన రాజ్, ఎందుకు కాల్ చేశావు అని అడుగుతూనే వేరే సిస్టమ్ చెక్ చేస్తున్నాడు. నువ్వెందుకు వదిలేసి వెళ్ళావో తెలుసుకుందామని కాల్ చేశా అంది ఇంకా సెట్ అవని బ్రెయిన్తో. నీ పీత బుర్రకి చెప్పింది ఎక్కలేదా అని కసరి, డ్రీమ్స్లో కూడా నీకు అటువంటి ఛాన్స్ లేదు, తినేసి రెస్ట్ తీసుకో, సెట్ అయితే నైట్కి స్టార్ట్ చేద్దాం అని అంటుంటే, నాకు బోర్ కొడుతోంది, ఒక్కదాన్ని ఉండడం నా వల్ల కాదు అంది సహస్ర. ఇప్పుడు నిన్ను చంకనేసుకొని సిటీ మొత్తం తిప్పేంత టైం నాకు లేదు, బిజీగా ఉన్నా, ఫ్రీ అయ్యాక కాల్ చేస్తా, రెస్ట్ తీసుకో హంస అన్నాడు. నువ్వు బిజీగా ఉన్నావా, నన్ను భయపెట్టడానికి బిజీగా ఉన్నానని కలరింగ్ ఇస్తున్నావా అని రెట్టిస్తుంటే హంస పాప మైండ్ రీడ్ చేస్తూ, ఇప్పుడు ఏం కావాలి నీకు, విసిగించకుండా విషయం చెప్పు అని సీరియస్ అయ్యాడు. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా, నువ్వన్నారా లేదా నన్నన్నా నీ దగ్గరికి తీసుకువెళ్ళు అని మొండికేసి చెప్పింది సహస్ర. హంస పాప మొండితనానికి థమ్ ఫింగర్తో ఐబ్రోస్ రబ్ చేసుకుంటూ క్షణం ఆలోచించిన రాజ్ అలాగే కళ్ళు మూసుకొని 10 minutesలో కార్ వస్తుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు. సపోర్ట్ చేసిన రిసెప్షనిస్ట్ కి థ్యాంక్స్ చెప్పి ఫోన్ రిటర్న్ ఇచ్చి హుషారుగా పైకి వెళ్లిన సహస్ర ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చేసరికి కంపెనీ కార్ రెడీగా ఉండడంతో ఎక్కి కూర్చుంది. రఫ్ గా హాట్ గా ఉన్న పెదవులతో బలంగా నడుము నలిపేస్తూ డీప్ ఎమోషన్తో హార్డ్ గా కిస్ చేస్తూ ఉంటే ఊపిరికి ఉక్కిరి బిక్కిరవుతూ అభినవిస్తున్న ముద్దుకి ఫుల్ గా కోఆపరేట్ చేస్తోంది క్యూటీ. ఆపలేని అతని ఆవేశానికి దూకుడికి చిగురుటాకులా వణికిపోతూ భయంగా చూస్తున్న తనని అమాంతం 2 చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద పడేసి
షర్ట్ తీసి మీదకి వస్తూ ఉంటే వెక్క చచ్చిపోతున్న లేడి పిల్లలా సిగ్గుతో ముడుచుకుపోతున్న తన ఆడతనానికి క్యూటీ కళ్ళు బరువుగా కిందకి వాలిపోయాయి. హే క్యూట్ బేబీ, నీ ఇష్టమంతా అంత స్పష్టంగా చెప్పి నన్ను రెచ్చగొట్టి ఇక్కడ దాకా వచ్చాక ఇలా సిగ్గుపడుతూ నన్ను డిసప్పాయింట్ చేయకు అంటూనే షర్ట్ బటన్స్ తీస్తున్న అభినవ్ మాటల్లోని మత్తు, కళ్ళలో కోరిక, బాడీలో కడవల పెడుతున్న ప్రకంపనలు, బరువెక్కిన ఊపిరితో భారంగా మారిన సొగసులు, తిమ్మిరిగా అనిపిస్తూ తన ప్రమేయం లేకుండానే మెలికలు తిరుగుతున్న పరువాలు, మొదటిసారి ఆడపిల్లగా తెలిసొస్తున్న సిగ్గుతో 6 అడుగుల దృఢమైన అభినవ్ ఛాతిని చూస్తూ గుడ్డకలు మింగుతున్న క్యూటీ, ఎగసి పడుతున్న అలజడికి 2 చేతులతో గట్టిగా తనను తాను చుట్టేసుకుంటూ అదురుతున్న పెదవులతో కళ్ళు మూసుకుంది. సిగ్గుల మొగ్గవుతున్న క్యూటీ ఇబ్బందికి సవారీ చేయమని సవాల్ విసురుతున్న మగసిరితో బెడ్ మీదకి చేరిన అభినవ్, మై క్యూటీ బేబీ, ఇక్కడ ఉండవలసింది నీ చేతులు కాదు, నేను అంటూ నెమ్మదిగా బిగించిన తన చేతులను విడదీసి క్యూటీ మీదకి చేరాడు. అతని బరువుకి సిగ్గుతో బరువుగా కళ్ళెత్తి చూస్తే, నీ రౌడీ బేబీ పవర్ ఏంటో చూస్తావా అని మత్తెక్కిస్తున్న మగసిరి పొగరుతో కైపుగా అడిగాడు అభినవ్. అక్షరాలు అందుకోలేని కష్టంతో సిగ్గుపడుతూ అని మాత్రమే రెస్పాండ్ అయినా తన పెదవులని అందుకొని నెమ్మదిగా తనని ఆక్రమించుకుంటున్నాడు అభినవ్. ఇష్టపడిన సకుడికి ఇష్టంగా తనని అందిస్తున్న క్యూటీ చేతులు బలంగా విశాలమైన అభినవ్ వీపుని చుట్టేస్తూ బలంగా తనకేసి అదుముకుంటే ఆ ఒత్తిడికి క్యూటీ శరీరం అంతా తెలియని మత్తులో తేలియాడుతోంది. ఇంకా గట్టిగా తన బలమంతా ఇన్వెస్ట్ చేసి అభినవ్ మీద ఉన్న తన కోరిక, ఇష్టం, ప్రేమ, ఫీలింగ్స్ అన్నీ ఊపిరాడనంత బలంగా తనలోకి నొక్కేస్తున్న దిండుతో సహా దొర్లుకుంటూ వచ్చి ఫ్లోర్ మీద పడ్డ క్యూటీ నడ్డికి తగిలిన దెబ్బకి అరుస్తూ లేచి కూర్చుంది. మమ్మీ, నా నడుము అంటూ భైరవి రాగంలో ఏడుపందుకున్న క్యూటీ, ఒరే రౌడీ లాయర్, నీ బ్రహ్మచర్యానికి పాణిగ్రహణంతో పట్టి మంచం ఎక్కిస్తే ఫస్ట్ నైట్ కి నన్ను పరలోకానికి పంపాలని ఫిక్స్ అయ్యావా? నీ హై వోల్టేజ్ లవ్వుతో నా నడ్డి విరగొట్టి మూలన పడేస్తే లైఫ్ లాంగ్ నీతో కాపురం ఎవరు చేస్తారు? క్రికెట్ టీం ని ఎవరిస్తారు? అని సహజమైన తన హైపర్ యాక్టివ్నెస్ తో అరుస్తున్న క్యూటీ బేబీకి నిమిషాల తర్వాత నెమ్మదిగా లైట్ వెలిగి కళ్ళు తిరిగి చూస్తే రియల్ శోభనంలో కాదు, డ్రీమ్ శోభనంలో ఉందని క్లారిటీ వచ్చి ఫీజు కొట్టేసిన ట్యూబ్ లైట్ మాదిరి ముఖం నల్లగా మాడిపోయింది. అలాగే తల తిప్పి రన్నింగ్ లో ఉన్న టీవీ చూసిన క్యూటీ పాపను స్క్రీన్ మీద రన్ అవుతున్న కొరియన్ లవ్ సిరీస్ వెక్కిరిస్తూ ఉంటే తన డ్రీమ్ అబద్ధమని ఒప్పుకోలేని ఉక్రేషంతో తనతో పాటు ఫ్లోర్ మీద పడిన పిల్లోని పిచ్చిగా కొట్టేస్తూ రూమ్ రీసౌండ్ వచ్చేలా నిజంగానే హై రేంజ్ లో ఏడుపు రాగా స్టార్ట్ చేసింది. చిచి, నా ఫీలింగ్ వాడికి అర్థమయ్యేలా చెప్పాలని ముద్దు పెట్టి నేను తప్పు చేశాను, జరగాల్సిందే, నాకిది బాగా జరగాల్సిందే అని రౌడీ లాయర్ మీద తన ఎమోషన్స్ కి కంట్రోల్ తప్పిన తన ఫీలింగ్స్ కి తిట్టుకొని ముక్కు చేతితో పట్టుకొని వాష్రూమ్ లోకి వెళ్లి చన్నీళ్లు నింపిన బాత్రబ్ లో కూర్చొని అభినవ్కి కాల్ చేసింది. పాపం మన క్యూటీ పాప వయసు కష్టాలు, కేడీలు బేడీల మీద తన వయసు మనసు ఇన్వెస్ట్ చేస్తున్న ఈ వకీల్ సాబ్ కి ఎప్పటికి అర్థమయ్యాను. పదిలంగా కాపాడుకుంటున్న ఈ 25 ఏళ్ల బ్రహ్మచర్యం బయట చాటు పాఠాలు నేర్చేదెప్పుడు? రాజ్ ఆఫీస్ లో వచ్చిన ఈ ప్రాబ్లం ఇప్పుడు తన లైఫ్ తో పాటు తన ఫ్యామిలీని కూడా ప్రాబ్లం లో పడేస్తుందా, లేక ఊహించని సొల్యూషన్ దొరుకుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.